ఇవాళ నేను ఒక పని మీద బయటకు వచ్చిన. ఏందో తెలుసా, అయితే మనకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటుతుంది కదా. మరి ఎంతో కష్టపడి మనకి స్వాతంత్రం తెచ్చుకున్న పెద్ద పెద్ద మనుషులందరూ ఫోటోలను తీసుకొచ్చిన మనోళ్ళని అందరినీ జర గుర్తుకు చేద్దాము. అసలు ఈ ఫోటోలు చూపిస్తే ఎవరైనా గుర్తుపట్టారా, యాదుకున్నారా, యాదుకులేరా అన్నీ జర ఒకసారి తెలుసుకుందామని ఒక 5-6-10 ఫోటోలతో వచ్చిన అన్నట్టు ఇక్కడికి. మరి మన వాళ్ళకి చూపిద్దాము, ఎవరెవరు గుర్తుపట్టారో అసలు ఏం కథనో తెలుసుకుందాం రండి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మస్తు మంది ఉన్నారు. తాత నమస్తేనే. బాగున్నావా? బాగున్నా. మనకి స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 75 ఏళ్ళు అయింది కదా. అవునవును. మరి కష్టపడి మన భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకురావడానికి మస్తు కొట్లాడి పెద్ద మనుషుల ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. వీళ్ళు ఎవరో చెప్తావా? మన ఇద్దరం కలిసి చెప్పిన సుభాష్ చంద్రబోస్. ఎవరు? నేను 3 చూపిస్తాను నీకు, నువ్వు ఒక్కటి చెప్పినా చాలు. చెప్పండి. ఇది లేదే ఉట్టుమట్టనేనా? ఇది మార్చమంటావా? మార్చండి. వేరే అట్లనే. హలో ఎవరు? గీన సుభాష్ చంద్రబోస్ అన్నావు కదా. మరి గీన ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఇట్లా అంటావు? ఇదా ఏది? నువ్వు ఇక్కడ రా, నువ్వు ఇక్కడ ముందుకు రా. అయ్యో ఏం కోరుకుతున్నావు? చెప్పు. సుభాష్ చంద్రబోస్ అండి. ఇది సుభాష్ చంద్రబోస్ ఈ అన్న. ఇది ఎవరు? ఏమన్నా హింటులు ఇమ్మంటావా? క్లూలు. అవునవును. మళ్ళా మన దగ్గర ఇప్పట్లో తెలంగాణ గీన పెద్ద విగ్రహం పెట్టిర్రు, గాంత పెద్ద విగ్రహం పెట్టిర్లే. ఎవరాలు? ట్యాంక్ బండ్ దగ్గర పెట్టిందే. ఓకే. దళిత బంధువు ఆయన పేరు పుట్టి మాటనేనా? తెలుసు. ఆయన మా నోట్లో రావడం వస్తాయి మళ్ళీ. అందుకే నేను ఇంత హింటు కొంత క్లూ అంతా ఇచ్చిన కానీ ఆయన పేరు నేను చెప్పాలా, నువ్వు చెప్తావా? లేదు, నేనే చెప్తా. చెప్పు. మళ్ళా ఆ అక్షరంతో మొదలవుతుంది పేరు. అక్షరంతోనా? ఈ గిన్నె చెప్తలేవు నువ్వు, మన నోట్లోనే ఉంది అంటున్నావు. గబిరుతున్నది యాంకర్ అంట. గబిరుతున్నది. మీరు చెప్పండి. భీమ్రావ్ అంబేద్కర్. అని కూడా అన్నా కదా. నేను 3 అడుగుతాను. మీ పేరేమన్నాను? సతీష్ అన్న ఒకటి చెప్పిండు కరెక్ట్ గా. మళ్ళా సుభాష్ చంద్రబోస్. నువ్వు హుషారున్నావు. నీకు కొంచెం ఇంకా కొంచెం నేను సర్దార్ వల్లభాయ్ పటేల్. క్లాప్స్ కొట్టు నాన్నకి. పప్పకి క్లాప్స్ కొట్టు. బాల గంగాధర్ తిలక్. ఝాన్సీ లక్ష్మీబాయి. తిరకాసులో పెట్టినా కొంచెం క్లూ ఇస్తే చెప్పగలుగుతానేమో. కొంచెం క్లూ అంటే ఈయన అలంకరణ తయారన్నారే, ఈయన తయారుతోనే ఉంటుంది ఆయన పేరు కూడా కొంచెం సగభాగం. తాంత్యా తోపే. ఇది చెప్తే ఇక నువ్వు సూపర్ అన్నట్టే. లాలా లజపత్ రాయ్. సూపర్. ఇది ఎవరో తెలుసా? నీకు తెలుసా? సుభాష్ చంద్రబోస్. అమ్మ బాబాయ్, జాగ్రత్తగా చూసి చెప్పండి. గుర్తుకు రావట్లేదు ఆ పేరు. సరే. మొరార్జీ దేశాయ్. సర్దార్ వల్లభాయ్ పటేల్. కరెక్ట్. కొంచెం సర్దార్భాయ్. ఈయన సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ ఉండే ఆయన ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఈయన ఏం చేసేవాడో తెలుసా? స్వాతంత్ర సమర యోధుడు అని చెప్పు. అట్లుంది ఇవాళ రేపు పిల్లల పరిస్థితి. తెలీదా? తెలుసు మీకు? ఎవరబ్బా, కొంచెం క్లూ ఏమన్నా ఇస్తారా? అసలు మొన్న ఇప్పుడే మన తెలంగాణ సర్కారు పెద్ద విగ్రహం చేపించి పెట్టలే. అంబేద్కర్ కాదేనా? అంబేద్కర్ లాగా ఫోటో ఫేస్ లేదే అని చూస్తున్నాను. దూరం నుంచి కనపడింది కానీ అంబేద్కర్ లాగా దగ్గర నుంచి చూస్తే కనపడట్లేదు. నేను దూరం పోయి చూస్తాను. ఇప్పుడు అంబేద్కర్ లాగే ఉంది. దగ్గర నుంచి చూస్తే అంబేద్కర్ లాగా ఉంది, దగ్గర నుంచి చూస్తే కనపడట్లేదు. రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి. 2 పేర్లు చెప్పిరు. మళ్ళీ నేను ఏం తీసుకోవాలి? స్వాతంత్ర సమరయోధురాలంటే ఝాన్సీ లక్ష్మీబాయి.
రాఘవేంద్ర స్వామియా కాదు, దీని పేరు తాత్యా తోపే అంటారు. సరేనా? మీరు తినండి, నేను అడుగుతా. ఏం తెలియదని ముందే అట్లా ఒప్పుకుంటే ఎట్లయితుంది? ఈయన ఎవరో తెలియని వాళ్ళు ఉండరు. ఇక్కడ సైడ్ తిరిగండి జరా. ఎవరు? భగత్ సింగ్ అండి. మరి తెలియదు అన్నారు. అంటే ఇద్దరు ఒక దిన ఉండవు, ఇంకో చంద్రశేఖర్ ఆజాద్ ఉంటాడు. అట్లా కన్ఫ్యూజ్ అయినారు. కాదు, భగత్ సింగ్ అయినా. సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. సుభాష్ చంద్రబోస్. మనం మంచిగా చెప్తున్నావు కదన్నా. నాకేం తెలియదు అని ఉట్టిగానే అన్నావు. పెళ్ళ ముందు ఇజ్జత్ కచ్చరా కాదా? ఏం తెలియదు అంటే ఎట్లా? ఇది లాస్ట్. అంబేద్కర్. సూపర్. ఏంలే, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పాలా? గాంధీ తాత. లేదు, డాక్టర్ బిఆర్ ఎవరు? అంబేద్కర్. మరి ఇప్పటిదాకా ఎవరన్నావు? గాంధీ తాత. తొందర పడకండి, ఆలోచించి చెప్పండి. రుద్రమాదేవి కాదా? ఝాన్సీ రాణి. ఝాన్సీ లక్ష్మి. ఝాన్సీ లక్ష్మీబాయి. ఏమో ఇది అంత ఐడియా లేదు. బాబు జగ్జీవన్ రావు కాదు కదా? అసలు ఈ ఫోటోలు ఉన్నది ఎవరో కూడా తెలుస్తలేదా? అట్లనే మళ్ళీ ఇది మీరు కొంచెం అన్నా ట్రై చేస్తుర్రు, మీకు వస్తలేదంటే అప్పుడు నేను ఏమన్నా క్లూలు ఇస్తాను. కానీ మీరు అసలుకి తెలియదంటే ఎట్లయితే? చంద్రశేఖర్ ఆజాద్. ఎప్పుడో చదువుకున్నాం, ఇప్పుడు గుర్తుంటే అంత ఐడియా లేదు. వీళ్ళు ఎప్పుడో స్వాతంత్రం ఇస్తే ఇప్పుడు మా ఈ గడ్డ మీద నిల్చొని ఇంత కూడు తినగలుగుతున్నాం, ఈ గాలి పీల్చుకోగలుగుతున్నాం. మళ్ళా యాది లేకపోతే ఎట్లయితుంది? మీరు ఎవరన్నారు? చంద్రశేఖర భగత్ సింగ్. సారీ, భగత్ సింగ్. అంతే అంటావా? సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినాయి. థ్యాంక్ యూ. నేను సుమన్ టీవీ సుక్కమ్మ, సుమన్ టీవీ నుంచి వచ్చిన. ఇప్పుడు 15 ఆగస్టు వస్తుంది కదా? మరి 15 ఆగస్టు మనం ఎందుకు చేసుకుంటాము? స్వాతంత్రం వచ్చింది కాబట్టి కదా. మనకు తెచ్చిన వాళ్ళని ఒకసారి యాడ్ చేసుకుందామని మా ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం అన్నమాట. వీళ్ళు ఎవరో తెలుగు జర్ర ఆలోచించరా? ఆలోచించిన తెలియదు, ఆమెను ఎప్పుడు చూడలేదు. ఫోటోల్లో కూడా వెళ్ళలేదు, పేరు అది కదా. ఈయన భగత్ సింగ్. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నన్నే ప్రశ్నలు అడుగు. క్వశ్చన్కే క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన. క్వశ్చన్ ఏం వేయలేదు, అదే ఆన్సర్ కరెక్ట్. ఇది ఎవరో చెప్పు. తెలీదు అక్క, ఎవరు ఆయన కూడా తెలీదు. తెలీదు అక్క. ఈయనే భగత్ సింగ్. ఇట్లా ఒక ముఖంతో ఇద్దరు ఉంటారు. లేదు ఈయన. ఇందాకంటే ఇప్పుడు డైలీ చూడం కదా వీళ్ళని, ఇన్స్టా రీల్స్ అంటే డైలీ చూస్తాం, వీళ్ళని చూడం కదా. ఈయన తెలీదు నిజంగా. బుర్రకు పదును పెడితే జర్ర. అరే ఇప్పుడు చెప్పిన పేరుకి ఇప్పుడే వల్లభాయ్ పటేల్. ఈయన పేరు చెప్పకపోతే ఇప్పుడు అనవసరం. ఇక ఒంగబెట్టి గుద్దుతా నేనే, నేను ఈయన పేరు చెప్పకపోతే మళ్ళా. ఆయన పేరు టీచర్స్ డే చేసేది ఈయనకే. టీచర్స్ డే చేసేది ఈయనకే అంట. అదే కదా, బాస్ లా ఉంటుంది ఈయన పేరు కూడా. ఆయన అంబేద్కర్. ఇప్పుడు అంబేద్కర్ చెప్తివి, ఆయన చెప్పి పోయిండు ఇప్పుడే. నువ్వు ఈ క్లూ కూడా ఇస్తే నేను బాస్ లాగా ఉంటుంది నా పేరు అని. చందమామతో కలిపిన బాస్. ఇక్కడ మీకు తెలుసా ఎవరికైనా? ఇట్లా ఇగో ఇక్కడ రా, నువ్వు చెప్పాలి ఇప్పుడు. అన్ని పేర్లు చెప్పినావు కదా, ఈయన పేరు చెప్పకపోతే నిన్ను కూడా గుర్తుతా. సుభాష్ చంద్రబోస్. అంబేద్కర్. రాణి రుద్రమాదేవి. ఝాన్సీ లక్ష్మి అని చెప్పినావు. చూసినావా, ఉరికిపోయినావు సిగ్గుపడుకుంటా అని చెప్పినావుగా.